నమస్తే. ఒకటి చెడ్డ అలవాటు ఉంటది చాలామందికి. ఈ పాన్లు, గుట్కాలు తినుడు గాదు. ఇంకో అలవాటు ఉంటది. ఏముంటది తెలుసా? మార్నింగ్ లేషినంక బ్రష్ చేసుకుంటారు గదా! మొఖం కడుక్కుంటారు గదా! అక్కడ వరకు మంచిగుంటది. దాని తర్వాత బ్రష్ ఏమో ఆ డబ్బాలో ఏసినంక నల్లు ఆనే ఉంటది. ఏం జేస్తారు? సీదా ఒక పొజిషన్ తీసుకుంటారు. ఒక ముక్కు బంద్ జేస్తారు. ఇంకో ముక్కు బ్లో జేస్తారు. మళ్ళా ఇది ముక్కు బంద్ జేస్తారు. మళ్ళా వేరే ముక్కు బ్లో జేస్తారు. ఇది చెడ్డ అలవాటు అంటా నేను. ఎందుకు చెడ్డ అలవాటు అంటా? ఎందుకంటే చూడండి, మీకు సైనస్ ప్రాబ్లమ్ ఉంది. మీకు ఎలర్జీ ప్రాబ్లమ్ ఉంది. మీకు రైనైటిస్ ప్రాబ్లమ్ ఉంది. మీకు ఫారింజైటిస్ ప్రాబ్లమ్ ఉంది. అవునా? ఏమైతది? ఇది ముక్కు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటది. ముక్కు కారుడు ఛాన్స్ ఉంటది. తుమ్ములు వచ్చే ఛాన్స్ ఉంటది. గొంతులో గరగర గరగర వచ్చే ఛాన్స్ ఉంటది. ఇది మార్నింగ్ టైమ్‌లో ఇంకా చాలా మందికి ఎక్కువుంటది. బ్రష్ చేసినంక డుయ్ డుయ్ అని ఇట్లి ఏమంటారు దాన్ని? గాలిని బయటికి పంపిస్తూనే ఉంటారు. అయితే దాంట్లో ఏమైతది నేను చెప్తా మీకు. ఒకటి ఈ రంధ్రంలో ఉన్న ఏదైతే గోడ ఉంటది మన చర్మంది, అది ఎర్రగవ్వడం స్టార్ట్ అయితది. ఎర్రగవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా నేజల్ పాలిప్స్ రావడం స్టార్ట్ అయితాయి. ఆ నేజల్ పాలిప్స్ వచ్చిన తర్వాత మీకు ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండడం స్టార్ట్ అయితది. మళ్ళా మీరు ఊపిరి పీల్చుకుంటే, ఊపిరి బయటికి వదులుతుంటే సుయ్ 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 అని సీటీల సౌండ్ వస్తుందనుకోండి, మీకు ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైతదంటే హైపర్ట్రోఫీ అయితది లోపల. అంటే ఏంది? ఉబ్బిపోవడం. మళ్ళా దాని తర్వాత ఏమైతదంటే మీకు ఈ భాగంలో నొప్పి. ఈ భాగంలో నొప్పి. ఈ భాగంలో నొప్పి. 3 పూటలు తిన్నంక 3 పూటలు బ్లో జేయడం అలవాటయిపోతది. అవునా? గాదా? అయితే ఆహ్, ఏదైతే నేజల్ కెనాల్‌ని బ్లో జేస్తారు మీరు, అది చాలా తప్పు. ఎందుకంటే సైనసైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇంకా ప్రమాదం గూడా అయితది. ఒక్కొక్కసారి రక్తనాళాలు పీలిపోయే అవకాశం గూడా ఉంటది. పేలిపోయే అవకాశం గూడా ఉంటది. అయితే ఇవి జాగ్రత్తలు కొద్దిగా పాటించండి. మళ్ళా ఏం జేయాలి? ముక్కు అంత జమ అయితే ఏం జేయాలి? ఆ ముక్కు జమ అవ్వడానికి కారణాలు సైనసైటిస్ ఉండొచ్చు, ఎలర్జిక్ సైనసైటిస్ ఉండొచ్చు, రైనైటిస్ ఉండొచ్చు. ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఇన్ఫెక్టివ్ గూడా ఉండొచ్చు. దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు బై చాన్స్ ట్రీట్మెంట్ కోసం ఎళ్తే మీకు ఆపరేషన్ అని చెప్పిండ్రనుకోండి. మీకు ఆపరేషన్ అని చెప్పిండ్రనుకోండి ట్రీట్మెంట్‌కి. సీదా హోమియోపతి మందులు వాడండి. హోమియోపతి మందులు వాడితే ఏమైతది? ఆపరేషన్ లేకుండా మీకు మీ ప్రాబ్లమ్‌కి పరిష్కారం అనేది దొరుకుతది. ఇప్పుడు ఎట్లా దొరుకుతది? అది టైమే చెప్తది మీకు. ఎందుకంటే మీకు పేషెన్స్ ఉండాలి. ఇంకోటి నమ్మకం ఉండాలి. ఇట్లా మందు ఏసుకునంగానే "అరే! ఏం తగ్గలేదు కదా డాక్టర్" అనేసి చెప్పొద్దు. టైం పడతది ఓపిక. అయితే ఏందంటే ఇప్పుడు ఇట్లా సైనస్ ప్రాబ్లమ్ ఉన్నా, ఎలర్జీ ప్రాబ్లమ్ ఉన్నా, తుమ్ముల ప్రాబ్లమ్ ఉన్నా, ముక్కుగారుడు ప్రాబ్లమ్ ఉన్నా మీరు ఏం చేయండంటే డైలీ 10 మినిట్స్ డీప్ బ్రీతింగ్ చేయండి. ప్రాణాయామం చేయండి 10 నిమిషాలు. దాంతో పాటు మార్నింగ్ లెవ్వంగానే ఒక లవంగం, ఒక ఇలైచి మంచిగా దంచుకొని గోరువెచ్చని నీళ్ళలో బాయిల్ చేసి అది డైలీ చాయ్ ఎట్లా తాగుతారు మెల్లగా సిప్ చేసుకుంటా? అట్లా తాగండి. అది గూడా మీకు రిలీఫ్ ఇస్తది. ఈ పనులు చేయండి. దాంతో పాటు మీకు ఇది బాగా ప్రాబ్లమ్ ఇస్తుందంటే ఒక మంచి హోమియోపతి మందు ఇస్తాను. అది రోజు వేసుకోండి. కొద్దిగా రిలీఫ్ మాత్రం ఇస్తది మీకు. పూర్తిగా తగ్గాలి అంటే మీరు మీ శరీరాన్ని బట్టి, మీ తత్వాన్ని బట్టి, మీ ప్రకృతిని బట్టి హోమియోపతి మందులు వాడాలి. అది హోమియోపతి డాక్టర్స్ ఇస్తారు. అయితే ఏందంటే ఆ మెడిసిన్ పేరు మెగ్నీషియం మ్యూర్. మెగ్నీషియం మ్యూర్. ఇది 0/5 పొటెన్సీలో పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమికి 10 గోళీలు. ఒక నెల ఏసుకోండి. మీకు కొద్దిగా రిలీఫ్ వస్తది. దాని తర్వాత పూర్తిగా తగ్గడానికి మీరు హోమియోపతి వైద్యం స్పెషాలిటీ తీసుకోండి. ధన్యవాదం.